థంబ్నెయిల్ చూసి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఎస్, రాగి చెంబులో వాటర్ చాలా మంచిది. నైట్ రాగి చెంబులో వాటర్ పోసుకొని పొద్దున్నే బ్రష్ చేయకుండా తాగండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎలాగో చాలా మందికి పొద్దున్నే వాటర్ తాగే అలవాటు ఉంటుంది కదా. ఇంతకీ నాకేం జ్ఞానం వచ్చింది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. వంట చేసుకుంటూ మాట్లాడుకుందాం, వచ్చేయండి. ఈ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్ కి పాస్తా, లంచ్ కేమో పాలకూర పప్పు చేస్తున్నా. అయితే విషయం ఏంటి అంటే, మనకి తెలివి కానీ మన లైఫ్ మీద మనకు అవగాహన కానీ ఎక్కడి నుంచో రావు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న మనుషుల బిహేవియర్ వల్ల కూడా వస్తుంది. ఈ రోజైతే నేను అందరికీ చెప్పాలనుకున్నది ఏంటి అంటే, నేనైతే నా లైఫ్ లో చాలా విషయాలు నేర్చుకున్నా. ప్రతి ఒక్కరం మన లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ చూస్తూనే ఉంటాము, అవి వస్తూనే ఉంటాయి. ఇంకా నా ప్రొఫెషన్ విషయానికి వస్తే, నేను ఫస్ట్ లో ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానంటే చాలా డిఫరెన్స్ వచ్చింది. ఎందుకు అంటే, నేను ఈ 5 years లో చాలా విషయాలు నేర్చుకున్నా. అవేంటి అంటే, సబ్జెక్ట్ పరంగా అవ్వనివ్వండి, ఎదుటి వారితో మాట్లాడే విధానం అవ్వనివ్వండి, ఎదుటి వారితో మనం నడుచుకునే ప్రవర్తన అవ్వనివ్వండి, అప్పటికి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. సో ఏం నేర్చుకున్నాను అనేది నేనైతే చెప్తా, వినండి సీరియస్ గా. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మన సీనియర్స్ మన పైన ఎప్పుడు, ఫస్ట్ విషయం ఏంటి అంటే, మన సీనియర్స్ ఎప్పుడు కూడా మన పైన కమెంట్ చేయాలనుకుంటారు. తప్పు వాళ్ళది కాదు, అదొక ఫీలింగ్ అంతే. ఇన్ని ఇయర్స్ చేసామే, ఇప్పుడు వచ్చి వీళ్ళేంటి స్టైల్ కొడుతున్నారు అనే ఫీలింగ్ ఉంటది వాళ్ళకైతే. మా పప్పు చూసి షాక్ అవ్వద్దు, ఉన్నది 3 members-మే కదా. సో పప్పు కొంచెం తక్కువగానే వండినా. ఇంకా ఇందులో పాలకూర కూడా యాడ్ చేస్తా కదా. ముందే మీకు ఆల్రెడీ చెప్పిన, ఏదైనా మిగిలిపోతే నేనే తినాలి, నాకేమో పారేయాలనిపించదు. సో తక్కువ క్వాంటిటీ వండుకుంటేనే బెటర్ కదా. ఇంకా పాస్తా కోసం అయితే ఆనియన్స్, టమాటా, పచ్చిమిర్చి, వెల్లుల్లి అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడ పాస్తా కూడా బాయిల్ అయిపోయింది. ఇంకా నీటినంతా వడకట్టేసుకొని కాసేపు వాటిని చల్లారనివ్వాలి. నేను ఏదో పాస్తా వండడంలో పెద్ద తోపేం కాదు. సో నాకు వచ్చిన దాన్ని మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంకో సెకండ్ విషయం ఏంటి అంటే, సీనియర్స్ విషయం పక్కన పెడితే ఎవరు ఏమన్నా సరే అందులో నుంచి మనం పాజిటివిటీనే తీసుకోవాలి, నెగిటివిటీని పక్కన పెట్టేసేయాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసి వస్తుంది, అప్పుడు వాళ్ళు ఎందుకు అలా అన్నారు, నేను ఎందుకు అంత బాధపడ్డానా అని ఇప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. సో నేను వాళ్ళు నన్ను పాయింట్అవుట్ చేసిన విషయాల్లో అయితే ఇప్పుడు నేను వాటి ద్వారా చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నా. అవేంటి అంటే నెక్స్ట్ వీడియోలో నేను చెప్తా. దానికోసం నేను సెపరేట్ గా ఒక వీడియో తీస్తా. ఇంకా మన చుట్టూ ఉండే వాళ్ళు ఏమనుకున్నా సరే మనకు అనవసరం అండి. మన లైఫ్ మనం చూసుకోవాలి. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు బిజీ లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? వాళ్ళ మీద వీళ్ళ మీద మాటలు అనుకోవడమే కదా. అలాంటి వాళ్ళు అన్న మాటలకి అస్సలు మనం ఫీల్ అవ్వకూడదు. ఫీల్ అవుతూ అక్కడే ఆగిపోయామంటే మన లైఫ్ అక్కడతోనే స్టాప్ అయిపోద్ది. మనం ముందుకు వెళ్ళాలి అంటే అలాంటి మాటలు అస్సలు ఏం పట్టించుకోవద్దు. నేనైతే అలా పట్టించుకోలేదు. ఒకవేళ పట్టించుకున్నా సరే ఒక క్షణం, ఒక రోజు, 1 month అంతే. తర్వాత ఇంకా మనం వాటి గురించి ఆలోచించామా, మనమైతే ముందుకు వెళ్ళలేము. సో ప్రెసెంట్ ఇప్పుడైతే ఎవరేమనుకుంటున్నారా అని ఆలోచించే టైం కూడా నాకైతే ఉండటం లేదు. నా లైఫ్ అయితే అంత బిజీగా ఉంది. మనం ఎప్పుడు కూడా మన లైఫ్ ని బిజీగా ఉంచుకోవాలి. దీనికి కూడా ఒక రీజన్ ఉంది. ఒకప్పుడు నేను బిఫోర్ మ్యారేజ్ అనమాట టీచర్ జాబే జాయిన్ అయ్యా. అప్పుడు బాగా నాకు హెవీ వర్క్ అనిపించేది. ఇంట్లో పని, ఇంకా స్కూల్లో వర్క్ చేయలేకపోయేదాన్ని. అప్పుడైతే కొన్ని మంత్స్ అయితే రెస్ట్ తీసుకున్నా. ఇంట్లో ఉన్నప్పుడు తెలిసింది ఖాళీగా ఉండడం ఎంత కష్టమో. తర్వాత ఒక 3-4 years అయితే గ్యాప్ వచ్చేసింది. ఆ 3-4 years లో నేనైతే చాలా నరకం చూసాను. నరకం అంటే ఖాళీగా ఉండడమే పెద్ద నరకం, నా ఫీలింగ్ అనమాట అది. సో మా ఎమ్మి పాస్తా అయితే రెడీ అయిపోయింది. నేనైతే బాక్స్ లోకి తీసేసుకున్న పాస్తా, కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకున్నా. ఎవ్రీడే నైటే ఓట్స్ అయితే నేను సోక్ చేసి పెట్టుకుంటా. అందులో డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకుంటా. ఆల్రెడీ మా ఓట్ మీల్ వీడియో చాలా టైమ్సే మీకు చూపించాను. నేనైతే ఈ రోజు 3-4 spoons తిందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ పాస్తా కూడా ప్యాక్ చేసుకున్నా కదా. ఈ మధ్య మా ఓట్స్ లో బనానా లేకపోయినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే చాక్లెట్ ఫ్లేవర్, పీనట్ బటర్ అయితే కార్తిక్ యాడ్ చేస్తున్నాడు. సో దాని వల్ల ఇంకొంచెం టేస్ట్ అయితే యాడ్ అయ్యింది అనమాట. అంతేనండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.